అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. తెలుగులో రెండోది. దేవుడున్నాడని నమ్మే వారిలో రకరకాల వారు ఉన్నారు. దైవత్వం పట్ల కొందరికి భయభక్తులు ఉంటాయి. ఆరాధనలు కూడా చేస్తారు. దాన ధర్మాలు కార్యక్రమాల్లో కూడా విశేషంగా పాల్గొంటారు. బాగానే ఉంది, కానీ దేవుడు ఒక్కడే, ఆయన దైవత్వంలో భాగస్వాములు ఎవరూ లేరు అని అనేసరికి ముఖం మూడ్చుకుంటారు. ఏకస్వరుడైన అల్లాహ్ను మాత్రమే సేవించండి, ఇతర దేవుల ఆరాధనలను విడనాడండి అని వారిని కోరినప్పుడల్లా, మా తాత ముత్తాతల కాలం నుండి ఆరాధ్య దైవాలకు వదిలివేసి ఒకే దేవుణ్ణి పట్టుకోవాలా, ఇది మా వల్ల కాదు అని తేలిగ్గా కొట్టిపారేస్తారు. పూర్వం సత్య తిరస్కారాలు దైవాపాసకులు దైవ ప్రవక్తల పట్ల ఇలాగే వ్యవహరించేవారు. ప్రవక్తలను వారు పరిహసించేవారు. మీరు కేవలం ఒకే దైవం వెనుక ఉన్నారు, మాకైతే అనేక దేవులు ఉన్నారు. ఆయన మాటలు విని కేవలం ఒక్క దేవుని కోసం మేము ఇంత మంది దేవుళ్ళని వదిలి వేయాలా అని ప్రశ్నించేవారు. ముష్రికులు దైవారాధకులు, మీరు దైవంతో డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకుంటే, మేము పరోక్షంగా ఇండైరెక్ట్గా సంబంధాలు పెట్టుకున్నాం. మీకు మాకు ఏమంత పెద్ద తేడా లేదు. మీరు ఒకే దేవుణ్ణి నమ్ముతారు, మేమైతే దేవుడితో పాటు ఆయన సచివాలయ సెక్రటరేట్ సిబ్బందిని కూడా విశ్వసిస్తాం అని ఎంతో తీయటి పలుకుల్లో సముదాయించడానికి ప్రయత్నిస్తారు. 1400 ఏండ్ల క్రితం దేవుని చిట్ట చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరబ్ సమాజంలోని సామాన్యులకి, గొప్పవారికి, చదువుకున్న వారికి, చదువురాని వారికి, కావులకు, పండితులకు అందరికీ దైవ సందేశం, సత్య ధర్మం పరిచయం చేయడానికి పూనుకున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నేను ఒక కలిమా సద్వచనంను మీకు వినిపిస్తాను. దాన్ని గనుక మీరు సరిగ్గా అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా విశ్వసించి తదనుగుణంగా నడుచుకుంటే అది మీ జీవితాలనే పూర్తిగా మార్చేస్తుంది. సమాజంలో మీకు గౌరవోన్నతులు ప్రాప్తమవుతాయి. ఇతరుల ముందు తల వంచవలసిన దుస్థితి మీకు రాదు. మానవతలో ఒకే శ్రేష్టమైన సమాజంగా, సత్యబలమున్న వర్గంగా మీరు గుర్తించబడతారు. దానికోసం మీరు చేయవలసిందల్లా ఒకటే: నేను బోధించే కలిమాను మీరు విశ్వసించి తదనుగుణంగా ఆచరించాలి. ఇది విన్న వివిధ తెగల అరబ్బు నాయకులు సంతోషంతో పొంగిపోయారు. నిజంగానే అయితే ఆ వచనం ఏమిటో చెప్పండి. మీరు చెప్పిన ఔన్నత్యాలన్నీ మాకు దక్కాలే గాని ఒక్కటేమిటి, 10 కలిమాలు స్వీకరించటానికైనా మేము సిద్ధమే అన్నారు. వారు అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలారా అనండి, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడని. దీన్ని మీరు మనసారా విశ్వసించండి. మీరు ప్రపంచంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందుతారు. ఇది వినగానే అరబ్బులు మండిపడ్డారు. వారెవరికీ ప్రవక్త సందేశం రుచించలేదు. వారన్నారు, ఏమిటి ఇతను దేవులందరి స్థానంలో ఒకే దేవుణ్ణి తెచ్చాడా? ఇదేదో వింతగా ఉందే. వద్దండి, వెళ్ళి మీ దేవతల ఆరాధనలో నిలబడండి. ఈ మాటైతే ఏదో వేరే ఉద్దేశంతో అనబడుతున్నట్లు ఉంది. ఇలాంటి మాటనైతే మేము మునుపటి సమాజంలో ఎవరి ద్వారా కూడా వినలేదు. ఇది మనోకల్పితం తప్ప మరేమీ కాదు అంటూ ఆ జాతి సర్దారులంతా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు.
अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्लाह की पहचान। बहुत मुश्किलों के बाद पहचान अल्लाह की हुई, तब వాళ్ళు నీళ్ళల్లో గుర్రాలు పరిగెత్తించారు. విశ్వాసం వాళ్ళలో విశ్వాసం పైన మెహనత్ చేసిన తర్వాత విశ్వాసం దృఢపడిన విశ్వాసము నీళ్ళలో గుర్రాలను నడిపించారు. అంత శక్తి విశ్వాసం వాళ్ళలో వచ్చింది. అల్లాహ్ పైన విశ్వాసం వస్తే ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం.